నమస్తే అండి. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు వాస్తు పురుష ఉత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎంచుకున్న స్థలంలో ఈ వాస్తు పురుషుడు అనే ఆయన ఎలా ఉంటాడు? 45 మంది దేవతలు బోర్లా పడుకోబెట్టి అతని పైన కూర్చున్నారని చెప్పుకున్నాం కదా. మనం ఎంచుకున్న ఇంటి స్థలంలో ప్లస్ ఇంటి లోపల అంటే 2 వాస్తు పురుష మండళ్ళు ఉంటాయండి. ఒకటి ప్రహరీ లోపల మొత్తం స్థలంలోను, ప్లస్ మనం ఎంచుకున్న స్థలం 4 గోడల లోపల. ఈ విధంగా 2 వాస్తు పురుష మండళ్ళు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మనం ఇప్పుడు ఇంటి లోపలి వాస్తు పురుషుడు గురించి మనం తెలుసుకుంటే ఈ విధంగా ఉంటాడండి. ఫ్లోర్ పైన పడుకొని ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్థలాన్ని మనం వాస్తు పురుషుడు ఉన్న స్థలాన్ని మనం ఇట్లా 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలు ఏవైతే తీసుకుంటామో 9 బాక్సులు వస్తాయి. అంటే అడ్డం 9 బాక్సులు, నిలువు 9 బాక్సులు, అంటే 9 9లు 81 బాక్సులుగా ఇది ఏర్పడుతుంది. ఈ 81 పదాలు ఏర్పడిన స్థలాన్నే ఏకాశీతి వాస్తు పురుష పదమండలి అంటారు. ఏకాశీతి అంటే ఏం లేదండి, 81ని సంస్కృతంలో ఏకాశీతి అంటారు. ఈ 81 పదమండలిలో ఈ 45 మంది దేవతలు కూర్చున్నారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వాస్తు పురుషుడి పైన. ఆ 45 మంది దేవతలు ఎలా ఉంటారనేది ఒకసారి తెలుసుకుందాం. అయితే మనం ఎంచుకున్న స్థలాన్ని పద విన్యాసం చేసిన తర్వాత విధి విన్యాసం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విధి విన్యాసంలో భాగంగానే మొదటిదైనటువంటి పిశాచ వీధి, 2 మనుష్య వీధి, దేవ వీధి, బ్రహ్మ వీధిగా 4 విధులుగా విభజించుకోవాలి. ఈ ఔటర్ పెరిఫరీలో ఉన్న బయటి ఉన్న పిశాచ భాగం ఏదైతే ఉందో ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అంటే ఒక సెప్టిక్ ట్యాంక్ కానీ, నీటి సంపు కానీ, మెట్లు కానీ, ప్రహరీతో ఇంటికి ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఒక ఇల్లు నిర్మించిన తర్వాత ఇంటి చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా ఫ్రీగా తిరిగి వచ్చేలాగా 9వ వంతు స్థలాన్ని వదిలిపెట్టాలని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఇందాక ఏర్పడ్డ ఈ 81 దేవతా స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 81 దేవతా స్థానాల మీద 45 మంది దేవతలు ఎలా ఆవరించి ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి ఇది తూర్పు అనుకుంటే ఈశాన్యం నుంచి ఇటు ఉత్తరం అయితే ఇది తూర్పు, ఈశాన్యం సికి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గృహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దౌవారిక్, సుగ్రీవ, పుష్పదంత, వరుణ్, అసుర, శోష, పాపయక్ష్మ, రోగ, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ, భుజగ, అతిథి, దితి, సిఖి. అంటే ఒక్కో దిక్కుకి 8 మంది దేవతలు, అంటే 4 8 32. ఇంక ఇప్పుడు లోపలికి వస్తే ఆపు అపవస్థ, సవిత, సావిత్రి, ఇంద్ర, జయ, తర్వాత రుద్ర, రాజయక్ష్మ. తర్వాత తూర్పుకి వస్తే పృథ్వీధర, ఆర్యమ, వివస్వాన్, మిత్ర. మధ్యలో బ్రహ్మగారు, ఈయనకే అత్యధిక భాగం ఇవ్వబడింది. దీన్నే బ్రహ్మ భాగం అంటారు, లేదా గర్భం అని కూడా చెప్తారు. ఇది 9 భాగాల్లో విస్తరించి ఉంటుంది. ఇప్పుడు సికి 1 భాగం, పరిజన్య 1 భాగం, జయంత 2, ఇంద్ర దీన్నే మహేంద్ర అని కూడా అంటారు, ఇది 2 పాదాల్లో, సూర్య 2, సత్య 2, వృష 2, అంతరిక్ష 1, అగ్ని 1, పుష 1, వితత 2, గృహక్షత్ 2, యమ 2, గంధర్వ 2, భృంగరాజ్ 2, మృగ 1, పితృ 1 స్థానం, దౌవారిక 1 స్థానం, సుగ్రీవ 2 స్థానాల్లోనూ, పుష్పదంత 2, వరుణ, అసుర, శోష 2 స్థానాలు, పాపయక్ష్మ, రోగ, నాగ ఈ 3 స్థానాల్లోనూ, ముఖ్య, బల్లాట్, సోమ, భుజగ, అతిథి ఇవి 2 స్థానాల్లోనూ, దితి 1 స్థానంలోనూ ఆవరించి ఉండడం జరుగుతుంది. ఇంకా ఆపు అపవస్థ చెరొక స్థానంలోను, సవిత, సావిత్రి చెరొక స్థానం, ఇంద్ర, జయ చెరొక స్థానం, రుద్ర, రాజయక్ష్మ చెరొక స్థానం, పృథ్వీధర 3 స్థానాలు, తూర్పున ఉన్నటువంటి పృథ్వీధర, దక్షిణానికి ఆర్యమ 3 స్థానాలు, పడమర వివస్వాన్ 3 స్థానాలు, ఉత్తరానికి అధిపతి అయిన మిత్ర 3 స్థానాలు, బ్రహ్మగారితో 9. వెరసి మొత్తం 45 మంది దేవతలు స్థానాలను ఆవరించి ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఈ స్థానాల ఆధారంగానే మనం డోర్స్ పెట్టుకోవడం, అంటే మెయిన్ డోర్ పెట్టుకోవడం, తర్వాత కిటికీలు పెట్టుకోవడం, గోడల అమరిక, పిల్లర్స్ తీసుకోవడం, ఇంకా బాత్రూమ్స్, సెప్టిక్ ట్యాంక్స్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఒక స్థలానికి అనుకుంటే, ఒక ఇంటి స్థలానికి లోపలి అనుకుంటే ఇదే ఒక ఇంటి మొత్తం స్థలానికి కూడా ఇదే విధంగా వర్తిస్తుంది. దీన్నే అప్లై చేయాలి.
ఇది దేవత విధి విన్యాసం, పద విన్యాసం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతలు. తర్వాత ఈ మూల నుంచి మూల వరకు గీసే గీతలు, వీటినే వంశరేఖలు అని అంటారు. ఈ సిరలు, నాడులు, వంశరేఖలు ఇవి మొత్తం కలుసుకున్న, ఖండించుకున్న ఏదైతే పాయింట్ ఉన్నదో ఇవే మర్మస్థానాలుగా చెప్పబడ్డాయి. ఇందులో 3 రకాలు. ఒకటి మర్మస్థానాలు 3 రకాలు ఏంటంటే మర్మస్థానాలు, మహామర్మలు, ఉపమర్మలు. అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనవి 4 మర్మస్థానాలుగా చెప్పబడ్డది. 1, 2, 3, 4. ఇవి గర్భం లోపల ఉంటాయి. ఇవి గనక డ్యామేజ్ అయితే చాలా అనర్థాలు జరగడానికి అవకాశం ఉంది. మొత్తం ఇవి 109గా చెప్పబడింది. ఇవన్నీ తప్పుకుంటూ గోడ ఎలా నిర్మించాలి, పిల్లర్స్ ఎలా తీసుకోవాలి, కాలమ్స్ ఎలా తీసుకోవాలి, మెట్లు ఎలా తప్పించి ఇవ్వాలి అనే దాని మీద ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క అంశంగా ఒక్కొక్క వీడియో చేసి క్లుప్తంగా వివరిస్తాను. ఇప్పుడు దిక్కులండి. వాస్తుశాస్త్రం ప్రకారం 4 దిక్కులు, 4 మూలలు, 8 అనుకుంటాం. కానీ వాస్తవానికి వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే 18 దిక్కులుగా వాస్తుశాస్త్రం దిక్కుల్ని విభజించడం జరిగింది. అదే 360 డిగ్రీలోకి తీసుకుంటాం. ఒక్కొక్క దిక్కు 22.5 డిగ్రీలుగా చెప్పబడింది. అంటే 16 దిక్కులుగా వస్తాయి. 4 మూలలు, 4 దిక్కులు 8 అయితే 8కి ఉపదిక్కులు 8గా మొత్తం 16 చెప్పబడ్డాయి. మరో 2 ఏంటంటే ఒకటి అధోముఖం, ఊర్ధ్వముఖం, అంటే పైకి కిందికి. ఈ మొత్తం 18 దిక్కుల్లో 16 దిక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు, తూర్పు ఆగ్నేయం, ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, దక్షిణం, దక్షిణ నైరుతి, నైరుతి, పశ్చిమ నైరుతి, పడమర, పశ్చిమ వాయువ్యం, వాయువ్యం. ఇవి 16 డిగ్రీలు. ఈ 16 డిగ్రీలు, ఈ 16 దిక్కులు ఒక్కొక్క దిక్కుకి బయట ఉన్న 8 మంది దేవతలు కలిసి ఒక్కో దిక్కుకి 2 చొప్పున దేవతలు అధిపతులుగా ఉంటారు. వాస్తుశాస్త్రంలో ఈ డిగ్రీస్ ప్రకారం ఏవైతే దిక్కులు ఉన్నాయో ఇవి అత్యంత ప్రామాణికం. ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే శంకుస్థాపన అనేది ఈశాన్యంలో దాదాపు చేయడానికి ఉంది. ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం. కానీ అలా చేయమని ఎక్కడ శాస్త్రాలు అయితే చెప్పలేదండి. వాస్తవానికి ఎక్కడ చేయాలి, గర్భంలోనే చేయాలి. ఇక్కడ నుంచి శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. అవి ప్రొడ్యూస్ అయి 4 దిక్కులు 4 మూలలకు సమానంగా వ్యాపించి మళ్ళీ తిరిగి ఇంట్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది 24 గంటలు ఎప్పుడు జరిగే ప్రక్రియ. అందుకే మూలల మీద ఎప్పుడు డోర్లు కానీ విండోస్ కానీ పెట్టొద్దని చెప్తారు. ఇవి మూలల మీద డోర్స్, విండోస్ ఉండడం వల్ల ఈ శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది, లోపలికి రాదు. మనకి 18 దిక్కుల్లో కూడా 18 దిక్కులు బ్రహ్మ పాయింట్ అని ఇక్కడ ఉంటుంది కదా, బ్రహ్మస్థానంలో బ్రహ్మ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఊర్ధ్వముఖం, అధోముఖంగా 2 దిక్కులు, ఈ 16 దిక్కులు, 18 దిక్కులు కలిపి మొత్తం వాస్తు పురుష శక్తి అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇల్లు మొత్తం వ్యాపించి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే బ్రహ్మస్థానంలోనే శంకుస్థాపన చేయమని శాస్త్రం చెప్తోంది. ఓకే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా స్క్వేర్ బిట్, అంటే పొడవు ఇంటూ వెడల్పు సమానంగా ఉండి 0 డిగ్రీకి ఉన్న ప్లాట్కు మాత్రమే మనం చెప్పుకోవడం జరిగింది. అలా కాకుండా రెక్టాంగిల్, అంటే పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ అన్న దిక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి ఇలా తూర్పు ఉత్తరాలు పొడవుగా ఉండి ఉత్తర దక్షిణాలు తక్కువగా ఉన్న స్థలం గురించి తీసుకుంటే ఇది అంతగా యోగ్యం కాదు. కానీ 1:1 రేషియో కాకుండా 1:1.2 వరకు తీసుకోవచ్చు, లేదా 1:1.5, 1:2 వరకు తీసుకోమని చెప్తుంది. అంతకుమించి తీసుకున్న స్థలాలు అంతగా యోగించమని శాస్త్రం చెప్తుంది. దానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్న శక్తి ప్రొడ్యూస్ అనేది ఈ వెడల్పు ఎంత ఉందో పొడవు కూడా అంతే ప్రసరిస్తుంది బ్రహ్మ పాయింట్ నుంచి. అంటే ఉదాహరణకి ఇది 20-80 ఉందనుకుందాం. 20-80 ఉన్నప్పుడు ఇక్కడ 20-20 అయితే ఇక్కడ 20-20 వరకే శక్తి అత్యధికంగా ప్రసరిస్తుంది. ఈ దరిగిపోయినా కూడా దాని పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం అలా తీసుకోవడం జరిగింది. తర్వాత దిక్కులు కూడా పూర్తిగా మారిపోతాయి. ఈ తూర్పు, ఉదాహరణకు ఉత్తర దక్షిణం పొడవు ఎక్కువ ఉన్న స్థలం కనుక తీసుకుంటే ఉత్తరం దక్షిణం వచ్చినంత జోన్, ఆ డిగ్రీస్ ప్రకారం ఏదైతే దిక్కు ఉందో అది ఈ తూర్పు పడమర తగ్గిపోయింది. కాబట్టి దీని శక్తి అనేది ఇక్కడ పాజిటివ్ ఎనర్జీని అంత తక్కువ ఇస్తుందన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు 1:1.5 ఉండేటట్టుగా తీసుకోమని శాస్త్రం అయితే చెప్తుంది. అలాగే ఇది ఉత్తర దక్షిణం పొడవుగా ఉంటే ఇది తూర్పు పడమర, తూర్పు పడమర పొడవుగా ఉంటే తూర్పు పడమరలో ఎక్కువ ఉన్నాయి, ఉత్తర దక్షిణాలు తగ్గిపోయినాయి. అంటే మనం ఒక చెరువులో రాయేసినప్పుడు అది గుండ్రంగా అల ఎలా వస్తుందో తరంగాలు అవి రౌండ్గా వస్తాయి. కానీ వాస్తు పురుషుడి శక్తి మాత్రం ఇంట్లో పొడవు వెడల్పు ఎంత ఉంటుందో పొడవు కూడా అంతే విధంగా తీసుకొని ఇది 4 వైపులా సమానంగా ఇలా 4 పలకలుగా స్క్వేర్గా ఇది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకే ఇలా పొడవుగా ఉన్న స్థలాలు అంతగా యోగించమని చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి స్థలాల్లో వ్యాపార స్థలాలు ఉండి
సిటీలో ఉండి దాంట్లో వ్యాపారం ఏదైనా జరుగుతుంది అంటే సరే వ్యాపార పరంగా ఏదైనా సంపాదన రావచ్చు, కానీ ఆదాయం వచ్చినా అది ముందు తరాల వాళ్ళకి అందడం లేదని పరిశోధనలో కూడా తేలిందని వాస్తుశాస్త్రం చెప్తోంది. వీటిపైన లోతుగా ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క వీడియో తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తా. నమస్తే.